హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవత అమృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణకీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 42వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. పురుషైర్బహుభిర్గుప్తా మర్చితం పరమార్తిమాత్ వార్యమాణో నృపి కృష్ణః ప్రసహ్యాదనురాదదే. శాంతి మాతాజీ.
హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? 16 మాతాజీ, 16. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ ఐశ్వర్యయుతమగు ధనస్సు పలువురు పురుషులచే రక్షింపబడుచుండెను. వారు దానిని సాదరముగా అర్పించుచుండిరి. కృష్ణుడు ముందుకేగి ఆ రక్షకులు నివారించుచున్నను బలవంతముగా ధనువును పట్టుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. కరేణ వామేన సలీలముద్రుతం సజ్జం చ కృత్వా నిమిషేణ పశ్యతాం రుణాం వికృష్య ప్రభభంజమద్యతో యథేక్షుదండం మదకర్యురుక్రమా. లక్ష్మీ మాతాజీ, జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. ఉరుక్రముడు తన ఎడమ చేతితో ధనుస్సును అవలీలగా ఎత్తి రాజభటులు గాంచుచుండగా క్షణములో దాని అల్లెత్రాడును ఎక్కుపెట్టి బలముగా లాగి మత్తగజము చెరుకుగడను విరిచిన చందనమున దానిని నడిమికి విరిచాను. హరే కృష్ణ. ధనుషో భజ్యమానస్య శబ్దఖం రోదసీ దిశః పూరాయామాసయం శ్రుత్వా కంసస్త్రాసముపాగమా. శ్రీదేవి మాతాజీ. ధనస్సు విరిగిన శబ్దము భూమి ఆకాశములందు అన్ని దిక్కులలో వ్యాపించును. ఆ శబ్దమును విని కంసుడు భయవహుడయ్యను. తద్రక్షిణ సానుచరం కుపిత ఆతతాయినః గృహీతు కామా ఆవవృగృహ్యతాం వధ్యతామితి. శాంతకుమారి మాతాజీ. విజితులైన రక్షకులు అంతట తమ ఆయుధములను చేపట్టి కృష్ణుని అతని అనుచరులను బంధింపగోరిన వారై ఈయనను పట్టుకునుడు వధింపుడు అని అరుచుతూ వారిని చుట్టుముట్టారు. అధతాన్ దురభిప్రాయాన్ విలోక్య బలకేశవౌ క్రుద్ధౌ ధన్వాన ఆదాయ సకలే తాంశ్చ జఘ్నుతుః. శివలీల మాతాజీ. దుష్ట తలంపుతో తమ పైకి వచ్చుచున్నట్టి రక్షకులనుగాంచిన బలరామకేశవులు ధనస్సు యొక్క 2 విరిగిన ముక్కలను తీసుకొని వాటితో వారిని కొట్టి వధించిరి. బలం చ కంస ప్రహితం హత్వా సాలాముఖాత్ తతః నిష్క్రమ్య చేరతు హృష్టౌ నిరీక్ష్య పుర సంపదః. రాజేశ్వరి మాత. హరే కృష్ణ ప్రభు. కంసునిచ్చే పంపబడిన సింహ ముఖములను కూడా వధించిన పింహట కృష్ణ బలరాములు ముఖ్య ద్వారము ద్వారా యజ్ఞస్థలి నుండి నిష్క్రమించి వైభవపేతము అగు దృశ్యములను ఆనందముగా తిలకించుచు తమ పుర సంచారమును కొనసాగించిరి. హరే కృష్ణ ప్రభు. తయోస్తద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః తేజ ప్రాగల్భ్యం రూపం చ మేనీరే విబుధోత్తమం. సుభరత్నం. కృష్ణ బలరాములు అందించిన అద్భుతముగు కార్యమును తిలకించిన వారై వారి బలధైర్యము సౌందర్యములను గాంచుచు పురజనులందరూ వారు తప్పక 2 ప్రధాన దేవతలై
ఇందురని తలచిరి. తయోర్విచరతో స్వైరా మాదిత్యోస్తముపేయివాన్ కృష్ణారామౌరుతౌ గోపైః పురాచ్ఛాకటమీయతుః. చంద్రమంతి. హరే కృష్ణ గురువుజీ. వారిట్లు స్వేచ్ఛగా సంచరించుచుండగా సూర్యుడు అస్తమించెను. అందువలన వారు గోపాలతో కూడి నగరంను విడిచి ఎడ్ల బండలను ఉన్న విడిదికి తిరిగి వచ్చింది. హరే కృష్ణ. సో నిన్న మనం ఏం చూసాము నిన్నటి సెషన్లో? కుబ్జా ఉద్ధారము. ఏ విధంగా కుబ్జని స్వామి ఏం చేశారు? కుబ్జని ఏమని పిలిచారు? ఓ సుందరి అని పిలిచారు. పిలిస్తే కనుక కుబ్జి ఏమైంది? అందరూ కూడా పాపం ఆవిడికి నడుమంతా కూడా వంగిపోయి ఉంటుంది. చాలా ఆ ఆ వికృత రూపంలో ఆవిడ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక సుందరి అని పిలిస్తే కనుక, సుందరి నాకు నీ చేతిలో ఉన్నటువంటి చందనాన్ని నాకు ఇవి, నేను రాసుకుంటాను అంటే కనుక ఆవిడ చాలా బాధపడుతుంది అనమాట. ఎందుకంటే కనుక అందరూ కూడా ఏం చేస్తారు? ఆవిడ్ని అలాగా ఆట పట్టిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి ఎప్పుడైతే సుందరి అన్నారో ఆవిడకి చాలా బాధ కలుగుతుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడు ఆవిడ మీద కరుణ చూపించడానికి వెంటనే ఆవిడ్ని ఇక్కడ అన్నమాట. సో అక్కడ పట్టుకుని ఆవిడని ఇలాగా ఒంటి చేతితోటి కాలు మీద కాలు పెట్టి ఆవిడని ఇలా లేపుతారు. పైకి లేపితే ఏమైపోతుంది? ఆవిడ స్ట్రైట్ గా అయిపోతుంది. ఆవిడకి గూనె ఉంటుంది, ఆవిడకి గూనె అంతా పోతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే కృష్ణుడు ఆవిడని ముట్టుకున్నారో వెంటనే ఏమైపోతుంది? ఆవిడ చాలా అందంగా తయారైపోతుంది. మొత్తం కుబ్జ చాలా చాలా అందంగా తయారైపోతుంది అనమాట. ఆ విధంగా వెంటనే ఏమైపోతుంది? ఆవిడ కృష్ణుడి యొక్క పాదాల మీద ఆవిడ పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కనుక కుబ్జను సత్యభామాదేవి యొక్క పార్షియల్ ఎక్స్పాన్షన్. సో ఆవిడ యొక్క అవతారం, ఆవిడ యొక్క ఎక్స్పాన్షన్ అంశ అని చెప్పి చెప్తూ ఉన్నారు అనమాట. సో ఇంకా ఏమిటంటున్నారంటే కనుక సత్యభామాదేవి అంటే ఎవరు? భూశక్తి అనమాట ఆవిడ. సో ఆ విధంగా అంతా చెప్పిన తర్వాత మొత్తం ఆవిడ యొక్క నడుము అవన్నీ కూడా మొత్తము సరైపోయిన తర్వాత కుబ్జ ఏం చేస్తుంది? వెంటనే ఎటువంటి సంకోచము లేకుండా కృష్ణుడిని ఆవిడ ఏమనుకుంటుంది? కృష్ణుడి వల్లే నాకు ఈ అందమంతా కూడా వచ్చింది కాబట్టి ఈ అందమంతా ఎవరికి ఇవ్వాలి? కృష్ణుడికే ఇవ్వాలి అని చెప్పేసి వెంటనే కుబ్జ కృష్ణుడిని ఆహ్వానిస్తుంది అనమాట. మా ఇంటికి రండి అని చెప్పేసి గట్టిగా చేయి పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం రా అని చెప్పి బలవంతంగా లాక్కున్నంత పని చేస్తుంది అనమాట. అక్కడే ఎవరుంటారు? బలరాముడు కూడా ఉంటారు. అందుకని చెప్పి స్వామి ఏం చేస్తారు? అన్నగారు కదా, అందుకని చెప్పేసి లేదు నాకు ఇప్పుడు పని ఉంది, నేను తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళిపోమని చెప్పి చెప్తారు. ఆ తర్వాత చందనం అవన్నీ కూడా తీసుకుంటారు అనమాట. శ్రీ వృత్తాంతం అయిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడు అలా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏమిటి అక్కడ ముందుగా అక్కడ ధనుర్యజ్ఞం కోసం అని చెప్పి పిలిపించారు కదా. సో అసలు ధనుసు ఏంటి, దాని సంగతి ఏంటి చూద్దామని చెప్పేసి ముందు కృష్ణ బలరాములు ఇద్దరు అలా వెళ్తున్నారు అనమాట. మనం చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు ఇక్కడికి వచ్చారో, ఎలా అయితే కనుక కొత్త ప్రదేశానికి వెళ్తే కనుక మనం కూడా వెళ్తాం కదా, అక్కడికి పర్యాటక ప్రదేశాలు ఏమైనా ఉంటే కనుక ఆ ఊర్లో అట్రాక్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని చూసుకుంటూ షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళినట్టు అలా అవన్నీ వెళ్తూ ఉంటారు. అలా కృష్ణ బలరాముడు వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తూ పూజ అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ధనుర్యజ్ఞం ఎక్కడైతే చేస్తున్నారో ఆ ధనుస్సుని చూడడానికి అక్కడికి వెళ్ళారనమాట. సో వెళ్తే కనుక చూస్తారు. సో అక్కడ ధనుస్సుకి చాలా మంది పూజ చేస్తూ ఉంటారు, బ్రాహ్మణులు ఉంటారు అక్కడ, ఇంకా అక్కడ కొంతమంది సైనికులంతా కూడా ఉంటారు ఆ ధనుస్సుకి రక్షణ కింద. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తారు? ఆ ధనుస్సుని పట్టుకోవడానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ధనుస్సుని పట్టేసుకుని దాని పైకి లేపేస్తారు అనమాట. చాలా పెద్ద ధనుస్సు, దాన్ని పైకి లేపేసి అందరూ చూస్తూ ఉండగానే ఒక్క క్షణంలో ఏం చేస్తారు? దానికి వెంటికి నారిని సంధించి దాన్ని గట్టిగా పట్టుకుంటే కనుక ఏమైపోతుంది? ఆ ధనుస్సు మధ్యలోకి 2 ముక్కల కింద విరిగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వద్దు వద్దు అని చెప్పే లోపలనే, ముట్టుకోవద్దు, ఏం చేయొద్దు అని చెప్పే లోపలనే ఏం చేస్తారు? శ్రీకృష్ణ భగవానుడు ఆ ధనుసు తీసుకోవడం, ఇలా నారిని సంధించడము, గట్టిగా లాగడం 2 ముక్కల కింద విరిగిపోవడం, అన్ని ఒక్క క్షణంలో అయిపోతాయి అన్ని కూడా. సో ఎంత శబ్దం వచ్చిందంటే కనుక ధనుసు పగిలినప్పుడు అది రోదసి మొత్తం అంతా కూడా దద్దరిల్లిపోయిందండి. అప్పుడు కంసుడి యొక్క హృదయం కూడా దద్దరిల్లిపోయింది అనమాట. సో అప్పుడు అక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఉంటారు కదా, మళ్ళీ ఎవరు భటులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం తేరుకున్నారు అనమాట. చాలా సడన్ గా జరిగిపోయింది ఇదంతా కూడా, హఠాత్తుగా జరిగిపోయింది అనమాట. ఒక్క క్షణంలోని ఇవన్నీ కూడా జరిగిపోయింది.
వాళ్ళు వెంటనే తేరుకుని ఆపండి ఆపండి ఆపండి, ఎవరు ఇదిగో పిల్లవాడు ఎవరో పట్టుకోండి, ఎవరో ఆకతాయిలో ఉన్నాడు అని చెప్పేసి వెంటనే వాళ్ళందరూ కూడా కృష్ణుడి మీదుగా దండెత్తడానికి వచ్చారు. సో కృష్ణుడు బలరాముడు అక్కడే ఉన్నారు కదా. సో ఏం చేస్తారు, ఆ ధనుసు 2 ముక్కల కింద విరిగిపోయింది కదా. ఒక ముక్కనేమో కృష్ణుడు, ఇంకో ముక్కనేమో బలరాముడు. బలరామ కేశవౌ వాళ్ళిద్దరు కూడా ముక్క పట్టుకుని ఎవరైతే అక్కడ భటులు వాళ్ళందరూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ ధనుసుతోనే కొట్టి వాళ్ళని చంపేస్తారనమాట. అక్కడ ఇంకా చాలా మంది వచ్చేస్తారు, ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. పట్టుకోండి పట్టుకోండి అంటే కనుక పెద్ద కోలాహలం అయిపోతే అక్కడ ఉన్నటువంటి భటులు వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. మొత్తం వాళ్ళందరినీ కూడా కృష్ణుడు బలరాముడు ఏం చేస్తారు, గట్టిగా ఆ యొక్క ధనుసుతోనే వాళ్ళందరినీ కూడా కొట్టి అందరినీ కూడా ఫినిష్ సమాప్తం చేసేస్తారనమాట. సో కృష్ణ బలరాములు ఇద్దరికి ఆయుధాలు కూడా అవసరం లేదు. ఎందుకంటే చూసాం కదా, ఆ చాకలి వాడు ఏం చేశాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం చేస్తాడు కృష్ణుడు, జస్ట్ చేతితోటి ఇలా అంటే కనుక వాడి తల కట్ అయిపోయింది. సో కాబట్టి వాళ్ళకి ఆయుధాలు అవసరం లేదు. కానీ అక్కడ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో ఇక్కడ ఏం చేశారు, ఆ స్టైల్లో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఆ యొక్క ధనుసు యొక్క 2 ముక్కల్ని వాళ్ళు వాడుకుని అక్కడ ఉన్నటువంటి భటులందరినీ నాశనం చేశారు. సో మళ్ళీ రేపు అధ్యాయంలో చూస్తాం, మళ్ళీ కృష్ణుడు బలరాముడు ఏనుగు దంతాలతో వస్తారు అక్కడ ఫైటింగ్ ఎరేనాకి. అదేంటో మనం తర్వాత చర్చించుకుందాం. అప్పుడు కూడా మళ్ళీ 2 కృష్ణుడు ఒక ఏనుగు దంతం, బలరాముడు ఒక ఏనుగు దంతం పట్టుకుని వస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ తిరుగుతూ తిరుగుతూ ఉండేసరికి ఇంకా సాయంత్రం అయిపోయింది అనమాట, సూర్యాస్తమయం అయిపోయింది. ఇంక చీకటి పడిపోయింది కదా, ఇంకా రేపు కదా ధనుర్యజ్ఞం, అదని మనం వెళ్ళిపోదాం. సో ఇక్కడ కృష్ణుడు బలరాముడు చూస్తే కనుక అక్రూరుడు రమ్మని చెప్పారు కృష్ణుడు బలరాముడికి వాళ్ళ ఇంటికి. కానీ వాళ్ళు రాము, మాతో పాటు గోపాస్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు కదా, వాళ్ళతో పాటు కలిసి ఉంటామని చెప్పి వాళ్ళందరూ ఏం చేస్తారు, ఎడ్ల బండిలో వచ్చారు కదా వాళ్ళందరూ కూడా. కృష్ణుడు బలరాముడు అయితే కనుక కంసుడు పంపించినటువంటి రథంలో వచ్చారు. వాళ్ళ వెనకాలే వీళ్ళందరూ కూడా ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా ఉన్నాయి కదా, వాళ్ళు ఆ ట్యాక్స్ అంతా కూడా కట్టాలి కదా. సో అందుకని అవన్నీ కూడా వాళ్ళు కూడా ఎడ్ల బండిలో వచ్చారన్నమాట. వాళ్ళందరూ కూడా వచ్చి ఊరి చివరిలో ఒక ఓపెన్ ప్లేస్ లో అన్నమాట, బహిరంగ ప్రదేశంలో వాళ్ళు ఏం చేశారు, ఎడ్ల బండ్లు అన్ని కూడా చుట్టూరు పెట్టుకుని వాళ్ళకు విడిది ఏర్పాటు చేస్తున్నారన్నమాట అక్కడ. సో అక్కడికి ఏం చేశారు, సో కృష్ణుడు బలరాముడు ఆయన యొక్క గోపబాలు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళందరూ కూడా మధుర అంతా కూడా ఈ విధంగా తిరిగేసి ఇంక చీకటి పడిపోతుంది, కృష్ణ పద వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే కనుక ఆ యొక్క విడిది అంతా రెడీ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. సో అంతవరకు జరిగింది. ఇప్పుడు ఏంటో చూద్దాం. సో ఇదంతా కూడా చేసిన తర్వాత ఇప్పటిదాకా కూడా విన్నారనమాట మధురావాసులు అందరూ కూడాను కృష్ణుడి గురించి బలరాముడి గురించి. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా చూస్తున్నారు. పొద్దునుంచి కూడా వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఎంత అందంగా ఉన్నారు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడాను. సో ఏ విధంగా చాకలవాడిని చంపడము, కుబ్జని ఉద్ధారం చేయడము. కుబ్జ అందరి ముందు చాలా వంగిపోయి ఉంటుంది, ఆవిడికి నడుం గూనిగా ఉంటుంది. సో అలాంటి ఆవిడ్ని వెంటనే ఒక అందమైనటువంటి యువతి కింద మార్చేయడము, అక్కడ పూమాలలు ఇచ్చేటువంటి వాళ్ళని ఆయన వరాలు ఇవ్వడము. సో అలాగా దర్జీ వాడికి వరాలు ఇవ్వడము, అలంకారాలు చేసిన వాళ్ళకి వరాలు ఇవ్వడము. ఇవంతా చూసారా. అంతేకాకుండా ఏం చేశారా, అంత పెద్ద ధనుస్సుని ఊరికే అవలేలగా మళ్ళీ దాన్ని విరగొట్టడము, అక్కడ ఉన్నటువంటి కంసుడి యొక్క భటులను అందరినీ కూడా కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా మొత్తం వాళ్ళందరినీ కూడా సంహరించడం, ఇవంతా కూడా చూసిన తర్వాత వీళ్ళు మధురవాసులు అనుకుంటూ ఉన్నారనమాట, కృష్ణ బలరాములు ఇద్దరు కూడాను బలము సౌందర్యం రెండింటిని కూడా చూసి వీళ్ళెవరో ప్రధాన దేవతలు అయి ఉంటారు, మామూలు వాళ్ళు అయితే కాదు. మనం కూడా అనుకుంటాం వీళ్ళు మామూలు వాళ్ళు కాదు అనుకుంటాం కదా. సో అలాగే వాళ్ళు కూడా అనుకో వీళ్ళిద్దరు ఎవరో మామూలు వాళ్ళు కాదు, ఎవరో చాలా ముఖ్యమైనటువంటి దేవతలు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అందరూ కూడా యొక్క మధురవాసులు అందరూ కూడా చర్చించుకుంటూ ఉంటే కనుక కృష్ణుడు బలరాముడు ఇంక సూర్యాస్తమయం అయిపోయిందని చెప్పేసి ఎక్కడైతే కనుక ఎడ్ల బండి మీద వాళ్ళు విడిదంతా కూడా ఏర్పాటు చేసుకున్నారో ఆ ప్రదేశానికి వచ్చేసారనమాట. సో ఇప్పుడు చాలా అద్భుత శ్లోకం వస్తుంది, ఏంటో చూద్దాం. గోప్యో ముకుందా విగమే విరహాయ హాతురాయ ఆసా సతాశేషరుతా ఋతా మధుపూర్య భవన్ సంపశ్యతాం పురుషభూషణ గాత్ర లక్ష్మీం హిత్వేతరాన్నో భజతశ్చ కమేయనం స్వీః. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి అనువాదము.
హరే కృష్ణ ప్రభుజీ. మధురాపుర వాసులు పలు వరముల ననుభవించుచున్నారని ముకుందుడు శ్రీకృష్ణుడు బృందావనం నుండి నిష్క్రమించు సమయమున గోపికలు భవిష్యవాణి పలిగిరి. పురుషమణియగు శ్రీకృష్ణుని సౌందర్యమును ఆ పురుషులు పురజనులు తిలకించుచుండిరి కనుక గోపికల వాక్కులు ఇప్పుడు సత్యములైనవి. నిజముగా లక్ష్మీదేవియే ఆ సౌందర్యాశ్రయమును ఎంతగా కోరిన విధముగా తనను భజించునట్టి పలువురు పురుషులనైనను ఆమె త్యజించినది. హరే కృష్ణ. గోపికలు మనం చూసాం 10వ స్కందంలో 39వ అధ్యాయంలో 23వ శ్లోకంలో ఉంది. సో గోపికలు ఏమనుకున్నారు అక్కడ, ఒకసారి ఆ శ్లోకం చూద్దాం. 39వ శ్లోకం 39వ అధ్యాయం 23వ శ్లోకం. ఈ రేయి తర్వాతి ఉషోదయము మధురాపుర స్త్రీలకు నిక్కముగా మంగళకరమే కాగలదు. వ్రజపతి వారి పురమునందు ప్రవేశింపగా శ్రీకంఠి చూపులతో బహిర్గతమయ్యడి దరహాసామృతమును వారు అతని వదనము నుండి పానము చేయగలిగినందున వారి ఆశలన్నీయును ఇప్పుడు తీరనున్నవి. ఏం చెప్తున్నారు ఇక్కడ? మధురా స్త్రీలకి ఎంతో అదృష్టము రేపు ఉదయము, ఎందుకంటే కనుక వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని దరహాసామృతాన్ని వాళ్ళు పానం చేయగలుగుతారు అని చెప్పేసి ఈ గోపికలందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా, అందుకని చెప్పి వాళ్ళందరూ ఆ విధంగా ఏం చేశారు, ప్రిడిక్ట్ చేశారు, భవిష్యత్తు చెప్పారనమాట. సో అక్కడ చెప్పినట్లే ఏమవుతుంది ఇక్కడ, వాళ్ళందరూ కూడా పురమణి అయినటువంటి కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వాళ్ళందరూ కూడా తిలకిస్తూ ఉన్నారు. సో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆ యొక్క నారాయణుడు కృష్ణుడి యొక్క పాద పద్మాలని ఆవిడ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండదు అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి తనకి భజించినటువంటి భక్తులని అనుగ్రహించడానికి ఒక్కొక్కసారి ఆవిడ వెళ్లాల్సి వస్తుంది అనమాట వాళ్ళ దగ్గరికి. ఆ వెళ్లాల్సి వచ్చినటువంటి సమయంలో అప్పుడు నారాయణుడు లేదా కృష్ణుడి యొక్క పాద పద్మాలకి కొంచెం సేపు ఆవిడ దూరంగా ఉండాల్సి వస్తుంది అనమాట. ఆ దూరంగా ఉండడాన్ని కూడా ఆవిడ భరించలేదన్నమాట. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడాను స్థిరంగా ఒక చోట ఉండదు, కానీ అయినా సరే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది, ఆ విష్ణు యొక్క పాద పద్మాలని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టదు అనమాట. ఒక్కొక్కసారి భక్తుల్ని అనుగ్రహించడానికి వెళ్లాల్సి వచ్చినా సరే ఆవిడ అతి కష్టం మీద వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వెళ్ళి ఆవిడ చాలా మళ్ళీ ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కూడా ఆవిడ అనుకుంటుంది అనమాట, తులసీదేవి ఎప్పుడు కూడా ఈయన పాద పద్మాల దగ్గరే ఉంటుంది, ఆవిడ ఎప్పుడు కూడా ఈయన వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, నాకైతే కనుక అప్పుడప్పుడైనా సరే వదిలిపెట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆవిడ తులసీదేవికి ఎంత అదృష్టము అని చెప్పి ఆవిడ లక్ష్మీదేవి అనుకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చెప్తున్నారు. సో లక్ష్మీదేవి అయినా సరే ఆయన యొక్క పాదాలని ఎప్పుడు కూడా వదిలిపెట్టదు, భక్తులను అనుగ్రహించడానికి వెళ్లాల్సి వచ్చినా సరే ఆవిడ వెళ్ళడానికి అంత ఇష్టత చూపించదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అవనిక్తాంగ్రియుగళౌ భుక్త్వా క్షీరోపసేచనం ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంస చికీర్షితం. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. పద్దెనిమిదవ ప్రభుజీ. 25 మాతాజీ.
కృష్ణుడు ఆదరముతో తన వారిని అదేనా ప్రభు కృష్ణుడు ఆదరముతో తన వారిని అభినందించినప్పుడు మత్తిలిన 25 కాదు 720 పేజీ. సారీ ప్రభుజీ, పేపరు తిరగబడింది. కాళ్ళు కడుగుకునే పిమ్మట శ్రీకృష్ణ బలరాములు క్షీరముతో మిశ్రితమైన అన్నమును భుజించిరి. కంసుడు ఏమి చేయగోరుచున్నాడో తెలిసియు వారు పిదప ఆ రాత్రి సుఖముగా నిద్రించిరి. హరే కృష్ణ ప్రభు. ఏమవుతుంది, ఆ రోజంతా కూడా చాలా బాగా జరిగింది అనమాట. సో ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు కూడా వచ్చారు ఇక్కడికి, ఆ యొక్క మళ్ళీ వాళ్ళ యొక్క విడిది దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేశారు, సేవకులు కృష్ణుడికి బలరాముడికి ఇద్దరికి కూడా పాదాలని కడిగారు అనమాట. సో ఆ తర్వాత ఏం చేశారు, కృష్ణుడు బలరాముడు కూడాను సో పాలతో కలిపినటువంటి ఆ యొక్క అన్నాన్ని వాళ్ళిద్దరూ కూడా స్వీకరించారనమాట. సో ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి, యశోదమాత చేసి పంపించింది పొద్దున్నే వాళ్ళిద్దరి కోసం అండి. యశోదమాత చేసి పంపించింది అనమాట. అన్నాన్ని తినేసి వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రశాంతంగా పడుకున్నారు. వాళ్ళకి తెలుసు కంసుడు ఏమేం ప్లాన్లు వేస్తాడో, రేపొద్దున ఏం చేయాలి అవన్నీ కూడా తెలుసు. అయినా సరే వాళ్ళిద్దరూ కూడా ఏమీ లేకుండా అన్నీ తెలిసినా సరే ప్రశాంతంగా పడుకున్నారు అనమాట. సో చూడండి, ఎలా అంటే గనక పరీక్షలోనూ బాగా చదివేసుకున్నాడు అనుకోండి ఎవరైనా సరే, పేపర్ ఎలా వచ్చినా సరే నేను రాసేస్తాను అనే ధైర్యం వచ్చేసింది అనుకోండి, ఆ స్టూడెంట్ ఎలా ఉంటాడు, శుభ్రంగా పడుకుంటాడు. 9ంటిగా పడుకుంటాడు. రేపు ఎగ్జామ్ కదా, బాగా పడుకుని రేపు పొద్దున్న చూసుకుందాంలే అని చెప్పేసి ప్రశాంతంగా పడుకుని పోతాడు. గుర్ర పెట్టి పడుకుంటాడు. అలాగే కృష్ణుడు బలరాముడు కూడా కంసుడు పెట్టే ఎగ్జామ్ వాళ్ళకి ఒక ఎగ్జామే కాదు. అంటే కంసుడు పెట్టి కల్పించేటువంటి అవరోధాలు వాళ్ళకి ఒక లెక్కే కాదు. వాళ్ళ యొక్క బలం ముందు అదంతా ఒక లెక్కే కాదు. అందుకని వాళ్ళు కంసుడు ఏం చేస్తాడులే అని చెప్పేసి అస్సలు ఎటువంటి టెన్షన్ కూడా లేకుండా వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు అనమాట. కానీ ఏమైంది, ఇక్కడ నంద మహారాజుకి మాత్రం చాలా భయం వేస్తుందంట. నంద మహారాజుకి భయం వేస్తుంది అనమాట. సో ఎందుకు ఆయనకి భయం వేస్తుంది అని అంటే కనుక, అయ్యో మా పిల్లలు అమాయకులు ఏదో మూర్ఖంగా ఏదో కొన్ని పనులు చేసి వచ్చారా, ఏమైనా తప్పు చేశారా, ఆ యొక్క ధనుర్భంగం చేయాల్సిన అవసరం ఏముంది, అనవసరంగా యొక్క ధనుసును విరగొట్టారు, కంసుడి యొక్క భటులందరినీ కూడా చంపారు, కంసుడు ఏమైనా కోప్పడతాడేమో, కంసుడు కోపపడి రేపొద్దున్న ఏం చేస్తాడో ఏమిటో, అసలు ఎందుకు తీసుకొచ్చాను వీళ్ళ అన్నదమ్ములని ఇద్దరిని కూడా నేను ఇక్కడికి అని చెప్పేసి నందమహారాజు భయపడుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక కృష్ణుడు బలరాముడు ఎందుకు స్నానం చేయలేదు. సో ఇలా నందమహారాజు భయపడుతూ ఉన్నారు. సో కృష్ణుడు బలరాముడు ఎందుకు స్నానం చేయలేదు అంటే కనుక, ఎందుకంటే కనుక చాలా మందిని చంపారు వాళ్ళు. ఆ యొక్క చాకలవాడిని చంపారు, కంసుడి యొక్క భటులందరినీ కూడా చంపారు. అయినా సరే వాళ్ళు ఎందుకు స్నానం చేయలేదు అంటే కనుక, వాళ్ళందరూ కూడా చంపిన వాళ్ళందరూ కూడా ఎవరు, అధర్మ పరులైనటువంటి వ్యక్తులు. సో కాబట్టి వాళ్ళు చేసిన పని మంచి పని ఒకటే, మంచి పని కాబట్టి మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే కనుక మధురావాసము. మధుర అనేటువంటిది ఏమిటి, ఎంతో పుణ్యతీర్థము. సో అది ఒక దేవాలయం లాగా ప్రతి అడుగు ప్రతి ఇంచు కూడా ఏంటంటే కనుక అది తీర్థమే. కాబట్టి వాళ్ళు ఇంకా స్నానం చేయాల్సినటువంటి అవసరము లేదనమాట. సో ఈ విధంగా కృష్ణుడు బలరాముడు కూడా చాలా ప్రశాంతంగా పడుకుని ఉంటే కనుక అక్కడ కంసుడు పరిస్థితి ఏముందో ఒకసారి చూద్దాం. కంసస్తు ధనుషో భంగం రక్షిణాం స్వబలస్య చ
వదం నిశమ్య గోవింద రామా విక్రీడితం పరం దీర్ఘ ప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతిః బహూన్యాచష్టో భయాధా మృత్యోర్ధౌత్యాకరాణి చ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకొక ప్రక్క దుర్మతియగు కంసుడు కృష్ణ బలరాముల అవలీలగా ధనుస్సును విరిచిన విధమును రక్షకులను సైనికులను వధించిన విధమును విని భీతావహుడయ్యను. అతడు చాలాసేపటి వరకు మేల్కొని ఉన్నవాడై జాగ్రత్త స్వప్నములు రెండిటి యందును మృత్యుదూతల వంటి పెక్కు దుశ్శకనములను గాంచెను. హరే కృష్ణ. ధన్యవాదాలు. అదర్శనం స్వశిరసః ప్రతిరూపే చ సత్యపి అసత్యపి ద్వితీయే చ ద్వైరూప్యం జ్యోతిషాం తదా చిదప్రతీతిశ్చాయాయాం ప్రాణఘోషానుపసృతిః స్వర్ణా ప్రతీతిర్వృక్షేషు స్వపాదానామదర్శనం స్వప్నే ప్రేత పరిష్వంగః ఖరాయానం విషాదనం యాయానలదమాల్యేక స్థైలాభ్యక్తో దిగంబరః అన్యాని చేత్థం భూతాని స్వప్న జాగరితాని చ పశ్యన్మరణ శస్త్రస్తో నిద్రాం లేభేన చింతయా. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ అనువాదం చెప్పండి. హరే కృష్ణ ప్రభు. తన ప్రతిబింబమును చూచినప్పుడు అతనికి తన శరము కనబడలేదు. ఆ కారణముగా చంద్రతారకలు రెండుగా కనబడిను. తన ప్రతిబింబమునందు అతనికి ఒక రంధ్రం కనబడను. తన ప్రాణవాయువు ధ్వని అతనికి వినరాలేదు. వృక్షములు బంగారు వర్ణముతో కప్పబడినట్టు తోచెను. తన పాద చిహ్నములు అతనికి కనబడలేదు. దెయ్యములు అతనును ఆలింగనము చేసుకున్నట్లుగాను తాను గాడిదపై ఎక్కినట్లుగాను విషపానము చేయుచున్నట్లు తైలమును పూసుకొని ఒక దిగంబరుడు నలదా పుష్పమాలికను ధరించి ఎటో వెడలుచున్నట్లు అతడు స్వప్నమును బడసెను. స్వప్న జాగృతవస్థలు రెండిటిని ఎందును వీటిని మరి ఇతర దృశ్కోణములను గాంచి మృత్యు దర్శనమును చేర్చి భీతుడే కంసుడు చింతతో నిదురింపజాలకుండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ కంసుడి పరిస్థితి ఎలా ఉంది? ముందుగానే కృష్ణుడు బలరాముడు ఏం చేశారు? వాళ్ళ యొక్క శక్తిని ఒక చిన్న ట్రైలర్ చూపించారు. మాకెంత శక్తి ఉంది అని చెప్పి చిన్న ట్రైలర్ చూపించారు అన్నమాట. ట్రైలర్కే కంసుడు భయపడిపోయాడు. ఎలాగా చాలా భయపడిపోయాడు కంసుడు. భయభీతుడు అయిపోయాడు అనమాట. సో మెలకుగా ఉన్నా సరే, తర్వాత నిద్రపోయినా సరే, జాగ్రత్త సుషుప్త, సో రెండు అవస్థల్లో కూడా మొత్తం కంసుడికి అన్ని కూడా దుశ్శకనాలే కనిపించినాయి అన్నమాట. కంసుడు చూసుకోవడానికి అద్దం దగ్గరికి వెళ్తాడు. అద్దం దగ్గరికి వెళ్తే కనుక కంసుడికి తల కనపడదు, మిగతా శరీరం అంతా కూడా కనిపిస్తుంది. తల కనపడదు అనమాట, ఓన్లీ శరీరం ఒకటే కనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆకాశంలో చూస్తే కనుక చంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా ఏంటంటే కనుక వాళ్ళిద్దరు కూడా ముక్కలైపోయినట్టు కనిపిస్తారు అనమాట. రెండు కింద కనిపిస్తూ ఉంటాడు. మళ్ళీ అలాగే అని చెప్పి చూస్తే కనుక ఆ దీపం యొక్క నీడలో చూస్తే కనుక తన యొక్క శరీరంలో ఒక చిల్లు ఉన్నట్టు కనబడుతుంది, ఒక రంధ్రం ఉన్నట్టు కనబడుతుంది పెద్దది శరీరంలో. ఇదేంట్రా బాబు ఇలా ఉందంటే కనుక మనం గాలి పీల్చుకుంటాం కదా, గాలి పీల్చుకుంటే కనుక మనకు శబ్దం వినపడుతుంది కదా. కంసుడికి ఆ శబ్దం కూడా వినపడలేదంట గాలి పీల్చుకుంటుంటే. భయపడిపోయాడు. ఇంకా బయటికి వెళ్ళి చూస్తే కనుక చెట్లన్నీ కూడా ఏదో బంగారంతో కప్పబడినట్టు కనబడుతున్నాయి. చెట్లన్నీ కూడా ఎప్పుడైనా చెట్లు ఎలా కనబడతాయి? ఆకుపచ్చ కనబడతాయి. అన్ని కూడా బంగారపు రంగులో కప్పబడిపోయినట్టు కనబడుతుంటాయి. ఇంకేంటి, నడుస్తూ ఉంటే కనుక వెనకాల మనకు నడుస్తుంటే కనుక పాదముద్రలు పడతాయి కదా. అక్కడ కంసుడు నడుస్తూ ఉంటే కనుక వెనకాల పాదముద్రలు పడట్లేదంట.
కనపడట్లేదండి. కొంచెం భయంకరంగా ఉంటుంది ఈ పరిస్థితి. సో ఆ తర్వాత ఇంకేం చూస్తుంటే గనక నిద్రపోదాం పోనీ ఇదంతా మెలకుగా ఉంటే చాలా భయంకరంగా ఉందని నిద్రపోదాం అని చెప్పి ప్రయత్నిస్తే పడుకుంటే గనక ఏమవుతుంది నిద్రలో ఎవరో దెయ్యాలొచ్చి కంసుడిని ఆలింగనం చేసుకున్నట్టు కళ్ళొస్తున్నాయన్నమాట. అదే నిద్రలో ఒక వ్యక్తి ఏంటంటే గనక దిగంబరంగా ఉండి శరీరం అంతా కూడా తైలం పూసుకుని ఏదో నలద మాల అనేటువంటిది పెట్టుకుని దాని మీద వచ్చి తిరుగుతూ ఉన్నట్టు కనబడుతూ ఉందంట. చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఏంటి అని చూస్తే గనక గాడిద మీద తిరుగుతూ ఉన్నట్టు కంసుడికి కనిపిస్తుందంట నిద్దట్లో. ఇంకా తర్వాత ఏం కనపడిందంట, ఏదో విషం తాగుతున్నట్టు కనపడిందంట కంసుడికి. ఇలా భయంకరమైనటువంటి అపశకునాలు ఒకదాని తర్వాత ఒకటి. వెలుగుగా ఉంటేనేమో తల కనబడట్లేదు, భయంకరమైనటువంటి చూస్తున్నాం కదా అని పడుకుందామని ప్రయత్నిస్తే నిద్రలో కూడా ఇటువంటి అపశకునాలే వస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా కంసుడికి నిద్రపోయాడా అంటే నిద్రపోయాడు, నిద్రపోలేదంటే నిద్రపోలేదు. రాత్రి అంతా కూడా అలాగే చాలా భయంకరంగా అపశకునాల మధ్య కంసుడి యొక్క రాత్రి అంతా కూడా జరిగిందనమాట. అదే కృష్ణ బలరాముడు అయితే కనుక చక్కగా యశోదామాత పంపించినటువంటి క్షీరాన్నాన్ని తిని వాళ్ళిద్దరూ సుషుప్తిగా పడుకుని ఉన్నారనమాట, శుభ్రంగా అనమాట. నందమహారాజు అయితే కొంచెం భయపడుతూ ఉన్నారు, వీళ్ళిద్దరూ ఏం చేశారు అని చెప్పేసి. సో ఇది పరిస్థితి అనమాట. సో ఏమైతుంది మెల్లగా తెల్లారుతుంది, ఇప్పుడు ఏంటో చూద్దాం. వ్యుష్టాయాం నిశి కౌరవ్యా సూర్యే చాద్భ్యో సముత్థితే కారయామాస వైకంసో మల్ల క్రీడా మహోత్సవం. ప్రభావతి మాతాజీ. హరే కృష్ణుడు. చివరకు రాత్రి సమయం గడిచి సూర్యుడు జలముల నుండి తిరిగి ఉదయించగా కంసుడు మల్ల క్రీడా మహోత్సవం ఆరంభించుటకు సన్నద్ధుడయ్యను. ఆనర్భూ పురుషారణ్యం తూర్యాభేర్యశ్చ జగ్నిరే మంచాశ్చాలంకృతాః స్వగ్భిః పతాకా చైలతోరణైః. శశికళ మాతాజీ. హరి కృష్ణ ప్రభుజీ. అతని అనుచరులు రంగస్థలమును అర్చించి వేరీలు మున్నగు వాద్యములను మ్రోగించిరి. పుష్పమాలికలు, పతాకములు, పట్టు వస్త్రములు, తోరణములతో మంచలను అలంకరించి. హరి కృష్ణ ప్రభుజీ. తేషు పౌరా జానపదా బ్రహ్మక్షత్రా పురోగమాః యదోపజోషం వివీసు రాజానాశ్చ కృతాసనాః. శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మంత్రులచే పరివేష్టితుడై కంసుడు రాజమంచముపై కూర్చుండెను. మండలేశ్వరుల నడుమ ఆసీనుడై ఉన్నను అతని సారీ ప్రభుజీ. బ్రాహ్మణులను క్షత్రియులను అనుసరించుచు పురజనులు జానపదులు వచ్చి మంచలపై కూర్చుండిరి. రాజులకు ప్రత్యేక ఆసనములు వసగబడెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కంసః పరివృతో మాత్యై రాజమంచా ఉపావిశత్ మండలేశ్వర మధ్యస్థో హృదయేన విదూయత. సుభరత్నం మాతాజీ. మంత్రులచే పరివేష్టితుడై కంసుడు రాజమంచంపై కూర్చుండెను. మండలేశ్వరుల నడుమ ఆసీనుడై ఉన్నను అతని హృదయము కంపించుచుండెను. వాద్యమానేషు తూర్యేషు మల్లాతాలోత్తరేషు చ మల్లాస్వలం కృతా దృప్తాః సోపోధ్యాయా సమానత. చందన మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దాన్ని బతున్నాను. మల్ల క్రీడకు అనుగుణమైన ఆ తాళములతో వాద్యములు బిగ్గరగా మ్రోగుచుండగా చక్కగా అలంకృతులైన మల్లురు తన శిక్షకులతో పాటు
రంగస్థలం నందు గర్వంతో ప్రవేశించి ఆసీనులైరి. హరే కృష్ణ. చాణూరో ముష్టికాకూటః సలస్తో సలయేవ చ తాసుదురుపస్థానం వల్గువాద్య ప్రహర్షిత. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. మనోహరమగు వాద్యముచే హర్షితులై చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, సలుడు, తోసలుడు రంగస్థలమునందు కూర్చుండిరి. హరే కృష్ణ. నందగోపాదయో గోపా భోజరాజా సమాహుతాః నివేదితోపాయనాస్తా ఏకస్మిన్ మంచ ఆవిసన్. శివలీల మాతాజీ, మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి, రెండో పారాగ్రాఫ్ శశికళ మాతాజీ. నందాది గోపులు భోజరాజుచే ఆహ్వానితులై తాము తెచ్చిన కానుకలను అతనికి సమర్పించి పిదక ఒక మంచపై ఆసీనులైరి. భాష్యము. ప్రభుత్వమునకు తమ కానుకలను సమర్పించుటకై ప్రజ పెద్దలను కంసుడు సాదరంగా ఆహ్వానించినట్లు సమాహుతాః అను పదము సూచించుచున్నదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. ఆయన అభిప్రాయము ప్రకారము కంసుడు నందునితో ఇట్లు నమ్మకముగా పలికెను. ఓ వ్రజరాజా, నా గ్రామ పాలకులలో నీవు అత్యంత ముఖ్యమైన వాడవు. వ్రజము నుండి మధురకు వచ్చినను నీవు నన్ను చూడరాలేదు. నీవు భయపడితివా ఏమి? ధనస్సును విరిచి నీ ఇరువురు పుత్రులు చెడ్డవారైనారని తలంపవలదు. వారు పరమ బలశాలురని విని నేనే వారిని ఇచ్చటకు ఆహ్వానించితిని. వారి బలమును పరీక్షించుటకే ఈ మల్లయుద్ధ పోటీని ఏర్పాటు చేసితిని. కనుక నిస్సంకోచముగా రండి, భయపడవలదు. హరే కృష్ణ ప్రభుజీ. తన పుత్రులు ఇరువురు అచ్చట ఉపస్థితులు కాకపోవటను నందమహారాజు గమనించినట్లు కూడా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి. కంసుని ఆజ్ఞను ఉపేక్షించుచు వారు పొద్దుననే ఎటో వెడలినట్లు గోచరించుచున్నది. అందువలన కంసుడు వారిని వెతుకుటకు కొందరు గోపులను పంపి మర్యాదగా ప్రవర్తించమనియు మల్ల క్రీడా రంగమునకు రమ్మనియు వారికి కబురు పంపెను. రాజమంచపై కూర్చుండుటకు స్థలము కనబడకపోవుటయే నందాది గోపులు సాధారణ మంచలపై కూర్చుండుటకు కారణమని కూడా ఆచార్యులు తెలిపింది. శ్రీమద్ భాగవతం నందలి ధనుర్భంగము అను దశమ స్కందములోని 42వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ హరే హరే. ఏమైంది, ఆ రోజు రాత్రి అంతా కూడా కంసుడికి నిద్ర లేకుండా అలా నిద్రపోయాడు. నిద్ర లేకుండా ఆ విధంగా దుశ్శకునాలతోటి ఎలాగైతే కనుక సమయాన్ని మొత్తం కానిచ్చాడు. తెల్లవారిన తర్వాత ఇంకేం చేస్తాడు, వేరే అవకాశం ఏమీ లేదు కదా. సో అందుకని ఏం చేస్తాడు, ఇంకా ఆ యొక్క ధనుర్యజ్ఞం అంతా కూడా ప్రారంభించమని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత మొత్తము మిగతా వాళ్ళందరూ కూడా సేవకులందరూ కూడా ఏం చేశారు, అనుచరులు రంగస్థలాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా అర్చించడం జరిగింది అనమాట. అర్చించి ఆ వాయిద్యాలు అవన్నీ ఉంటాయి కదా, ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందని చెప్పి అందరికీ తెలియాలని చెప్పి వాయిద్యాలన్నీ కూడా వాయించారు. సో అక్కడ అంతా కూడా చాలా చక్కగా మంచి మంచి జెండాలతోటి, పతాకాలతోటి, పచ్చు వస్త్రాలతోటి, పుష్పమాలికలతోటి, తోరణాలతోటి అక్కడంతా కూడా అలంకరించారు. అక్కడ ఏంటంటే కనుక ఇప్పుడు మల్ల యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ ఏం చేశారు, అందరూ కూర్చోవడానికి రకరకాల మంచెలు, అంటే కూర్చునేటువంటి సోఫాలు లాంటివి అన్ని చోట్ల కూడా పెట్టారనమాట. సో అందులో కూడా రకరకాల సోఫాలు, మంచెలు లాంటివి ఎలా ఉన్నాయి, సో రాజ కుటుంబాలకు కొన్ని, సామాన్యులు కూర్చోవడానికి కొన్ని,
ఈ బ్రాహ్మణులు కూర్చోవడానికి, క్షత్రియులు కూర్చోవడానికి కొన్ని ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే కనుక వాయిద్యం ఇలా వాయించారో దాని అర్థం ఏమిటి అందరికీ కూడాను, త్వరలో ఏమవుతుంది ఆ పోటీలు, మల్ల యుద్ధం పోటీలన్నీ కూడా మొదలవుతాయని చెప్పి తెలిసి, సో ముందుగా ఆ యొక్క క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, బ్రాహ్మణులు, ఆ తర్వాత మిగతా పురజనులు వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ యొక్క మంచెల్లో వాళ్ళందరూ కూడా కూర్చున్నారనమాట. సో అప్పుడు ఏంటంటే కనుక కంసుడు మొత్తము వాళ్ళ యొక్క మంత్రులు వాళ్ళందరితో కూడా కలిసి ఉండి, ఆయన కంసుడు రాజసింహాసనం పైన అక్కడ కూర్చున్నాడు. సో అక్కడ చుట్టుపక్కల అందరూ కూడా కంసుడు యొక్క సామంతులు వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. అయినా సరే కంసుడు యొక్క మనసులో ఏముంది, ఎంతో హృదయం అంతా కూడా చాలా భయం భయంగా ఉంది, లోపలంతా కూడా టెన్షన్ గా ఉంది. ఏమవుతుంది ఏమవుతుంది అని చెప్పేసి చాలా హృదయం అంతా కూడా కంపిస్తూ ఉందన్నమాట. సో అప్పుడే ఆ యొక్క కంసుడు వచ్చి కూర్చున్న తర్వాత, అప్పుడు ఆ రెజ్లింగ్ మ్యాచ్ జరుగుతుంది కదా, అక్కడ మల్ల యుద్ధం జరుగుతుంది కదా, ఆ మల్ల యుద్ధంలో పాల్గొనడానికి ఆ మల్ల యుద్ధంలో ప్రావీణ్యులైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. ఎవరు? చాణూరుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోసలుడు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్న తర్వాత మళ్ళీ నందుడు, మిగతా గోపులు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారనమాట. వస్తే కనుక అప్పుడు కంసుడు ఏం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు ఆయన, సమాహుత అని చెప్పారు. కంసుడు ఏం చేస్తున్నాడంటే లోపల కోపంగా ఉంది, భయం ఉంది, అయినా సరే ఏంటి ఆ కోపాన్ని భయాన్ని కూడా బయటకు చూపించకూడదు కదా, అందుకని చెప్పేసి పైకి కంసుడు ఏంటి చాలా గాంభీర్యంగా ఏమంటున్నాడు, సమాహుత అని చెప్తున్నాడు. అంటే దానికి ఉద్దేశం ఏంటంటే కనుక ఏమని చెప్తున్నాడు నంద మహారాజుకి ఇక్కడ, సో నా యొక్క విలేజ్ హెడ్స్, నంద మహారాజు ఏంటి ఒక గ్రామానికి ఆయన అధిపతి అన్నమాట. సో కాబట్టి అలాంటి వాళ్ళందరిలోనూ కూడా నువ్వు ముఖ్యుడవి. ఏదో నీ యొక్క ఇద్దరు కుమారులు కూడా వచ్చి ఇక్కడికి వాటిలిద్దరు రెండు ధనస్సుని కూడా విరగొట్టారు అని చెప్పేసి నువ్వు ఏమన్నా భయపడుతున్నామో, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనుక భయపడొద్దు, వాళ్ళ యొక్క శక్తి అంతా కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళని ఒక మల్ల యుద్ధానికి రమ్మని చెప్పి ఆహ్వానించాను. నాకు తెలుసు వాళ్ళ యొక్క శక్తి గురించి, కాబట్టి వాళ్ళు విరగొట్టారని చెప్పేసి నువ్వేం భయపడొద్దు, నిస్సందేహంగా రండి, భయపడొద్దు అని చెప్పని అంటారనమాట. సో ఏమైందంటే కనుక ఆ రోజు నందమహారాజు అయితే కనుక డైరెక్ట్ గా మల్ల యుద్ధం చూడడానికి డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసారు. కానీ కృష్ణుడు బలరాముడు ఏంటంటే కనుక పొద్దున్నే లేచిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ గా మల్ల యుద్ధానికి రాలేదు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు కూడా. సో ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు అనమాట. కావాలని చెప్పి వాళ్ళు నందుడికి అర్థమైంది అనమాట, కావాలని వాళ్ళిద్దరు అలా చేశారు, ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పేసి. అప్పుడు కొంతమంది గోపుల్ని ఆయన పంపిస్తారనమాట నందమహారాజు. పంపించి కంసుడితో అమర్యాదగా ప్రవర్తించొద్దు, సో మల్ల యుద్ధానికి రండి అని చెప్పేసి కంసుడు మల్ల యుద్ధానికి రండి అని చెప్పేసి నందుడు వాళ్ళిద్దరికి కూడా కొంతమంది గోపుల్ని పంపిస్తారనమాట. సో పంపిస్తే కనుక అక్కడ ఏంటంటే కనుక నందుడికి కూడా ఏంటంటే కనుక కొంచెం ఉన్నతమైన వ్యక్తి అన్నమాట, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ యొక్క సమాజంలో. కానీ ఏంటంటే కనుక ఆయనకి మంచి ఆసనం లేకపోవడం మూలంగా అక్కడే ఏవైతే కనుక సాధారణ ప్రజలకు ఏవైతే ఆసనం ఉందో అదే ఆసనంలో ఆయన కూర్చుంటారన్నమాట. సో ఇక్కడతోటి మనకి ధనుర్భంగం అనేటువంటి అధ్యాయం పూర్తవుతుంది. తర్వాత అధ్యాయంలో మనకి కృష్ణుడు బలరాముడు ఏ విధంగా సినిమాలో ఉంటుంది కదా, హీరో ఎంట్రీ ఉంటుంది కదా, అలా ఏ విధంగా వాళ్ళకి ఎంట్రీ ఉంది, ఎలా వస్తారు, వచ్చినప్పుడు అక్కడ రెజ్లింగ్ అరేనా అంటే కనుక మల్ల యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడిని బలరాముని ఇద్దరిని చూస్తారనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా కృష్ణుడు బలరాముడు కూడా కనిపిస్తూ ఉంటారన్నమాట. కృష్ణుడు పర్టికులర్ గా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ యొక్క భావాన్ని మనకి భగవద్గీతలో చెప్తారు కదా స్వామి, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. సో ఏ విధంగా నన్ను శరణాగతి పొందుతూ ఉంటారో వాళ్ళని నేను ఆ విధంగా అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామి చెప్పినట్లు ఆ మల్ల యుద్ధానికి వచ్చినప్పుడు కూడా కృష్ణుడు ఎలా కనిపిస్తారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా కనిపిస్తారు అన్నమాట ఆయన. సో అదంతా కూడా మనకి వర్ణన రేపు అధ్యాయంలో వస్తుంది, అద్భుతంగా ఉంటుంది, అది మనం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నలదమాల అంటే ఏంటండి? అది ఒక రకమైనటువంటి మరి తెలియదు మాతాజీ, నలదమాలే అంటున్నారు, అది ఇంగ్లీష్ లో కూడాను తెలీదు. ఇంగ్లీష్ లో కూడా నలదమాలే అని అన్నారు, మరి ఏంటో తెలియదండి. మేబీ అంత మనం అర్థం చేసుకోవాల్సింది అంత
అంత మంచి పువ్వులు కాదు అనేమో అర్థం చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.